అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మెత్తని బెల్లం గారెలు ఎలా చేయాలో చెప్తాను. ఒక 4 అవర్స్ బిఫోర్ మనము మినుగులు నానబెడతాం. అలాగే పక్కని చిన్న గిన్నెలోని కొంచెం వాటర్ వేసుకొని అందులోని బెల్లం పొడి కానీ లేదు అంటే బెల్లం ముక్క కానీ మనము వేసుకోవాలన్నమాట. అదే పాకంలాగా తీయాలి. మొత్తం పూర్తిగా ఉండపాకం కాకుండా మామూలుగా, అంటే ఇప్పుడు మనము గులాబ్ జామ్కి చేస్తాం కదా సిరప్ లాగా, అలా చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే నేను గుండె యూజ్ చేస్తున్నాను. సో దీనిని ఇందులోని వేసి బాగా కరగబెట్టి ఉడికించాలన్నమాట. సో గులాబ్ జామ్ తాలూకా సిరప్ కన్సిస్టెన్సీ దీనికి రావాలి, అలా చిక్కగా అవ్వాలన్నమాట. చూడండి నేను వేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం ముక్క ఉంటుంది కదా, అదైనా గుండె కొట్టి అంటే చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఇలాగైనా చేయొచ్చు. సో చూడండి అలా కరిగిపోతూ ఉంటే కలర్ కూడా మారుతుంది. చూడండి పూర్తిగా కరిగిపోయింది. పొడి కదా, కొంచెం తొందరగా పని అవుతుంది అనమాట. సో ఇది బాగా అలా అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా చాలలేదని నేను ఇంకొంచెం వేసాను. చూడండి టేస్ట్కి ఇంకా చాలిపోదేమో అని చెప్పి, ఎందుకంటే బెల్లం పొడి కొంచెం తీపి తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది. అదే మొక్క అనుకోండి చాలా ఫాస్ట్గా మనకి తీపి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ ముక్క కొట్టడము, మళ్ళీ దాన్ని చెక్కడము, ఇవన్నీ ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాను నేను బెల్లం ముక్క. సో అదంతా కరగడము కష్టం కదా. సో ఇది ఇలాగ అయిపోయింది కదా. చూడండి ఇప్పుడైతే పూర్తిగా అయిపోయింది. చూడండి వేసి చూపిస్తాను మీకు. చూడండి అలాగా కానీ మనకు చూస్తే కన్సిస్టెన్సీ పెరిగినట్లుగా తెలుస్తుంది. సో నేను చెప్పాను కదా, ఒకటేనండి, గులాబ్ జామ్కి మనం ఎలా అయితే సిరప్ తయారు చేస్తామో అదే పద్ధతిలో ఇవి కూడా తయారు చేస్తామంటే అంతకుమించి ఏమీ అక్కర్లేదు. సో అలాగే చేసుకుంటూ పోతాం అన్నమాట. చేసిన తర్వాత ఈ లోపల మనము మినప్పిండి కూడా రెడీ చేసుకోవాలి. గట్టిగా గారెల పిండిలా కలపాలండి. ఉప్పు ఏమీ లేదు, ఉత్తి పిండి అనమాట. సో ఇది ఉడుకు పట్టేసింది. ఉడుకు పట్టిన దాన్ని తీసేసుకొని దీన్ని వడకట్టాలండి. ఎందుకంటే ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను కదా, అంతలాగా ఎక్కువ ఏమి రావట్లేదు, జస్ట్ చేసుకుని థిక్గా అంటుకుంటే సరిపోతుంది అన్నమాట. సో అప్పుడు ఏంటవుతుందంటే దీన్ని మనము లాస్ట్కి వడకట్టాలన్నమాట. ఎందుకు వడకట్టాలి అంటే, ఒక్కొక్కప్పుడు ఇందులో ఏమైనా చిన్న విసక అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, బై ఛాన్స్ ఆ బెల్లంలో ఒక్కొక్కప్పుడు ఉంటుంది, అలాంటివి ఏమైనా ఉంటే ఇబ్బంది కదా. సో ఈ లోపల ఇదేంటంటే యాలక పొడి చేసి నేను ఒక గిన్నెలోని వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలోని మనము ఈ వేడిగా ఉన్న ఈ రసం ఏదైతే ఉందో దీన్ని బెల్లం పాకాన్ని ఒక జిప్లోని వడపోసేస్తాం అనమాట. ఆ పక్కని నేను మినప్పిండి గట్టిగా రుబ్బుకొని పెట్టుకున్నాను. చూడండి చాలా గట్టిగా రుబ్బాను. అదేంటంటే మనము ఎక్కువ అందులో వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బాలన్నమాట. ఎందుకంటే లేకపోతే నూనె ఎక్కువ పీల్చేస్తుందండి. పలచగా కానీ గారెల పిండి ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో వేసాం కదా, ఇంకేంటి మనము చిన్న పిండి వేస్తే పైకి తేలింది అనుకోండి, అప్పుడు ఇంకా గారె రెడీ అని అర్థం అనమాట, గారె వేయడానికి. సో చిన్న గారెల్లో ఒత్తుకోవాలి. కన్నం పెట్టకూడదండి. మనము శుభానికి చేసుకునేటప్పుడు కన్నం పెట్టము, అదొకటండి. గారె ఇంట్లో చేసేటప్పుడు ఎప్పుడు కూడా కన్నం పెట్టకూడదండి. శుభానికి చేసేటప్పుడు అస్సలు పెట్టకూడదు. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జస్ట్ అలా నొక్కుతాం అంతే, కానీ అదేమి పూర్తిగా కన్నం పెట్టయితే చేయమన్నమాట. సో ఇది అందరూ పాటిస్తే మంచిది. సో ఇందులో ఏంటంటే గారె ఏదైనా ఉల్లి గారి కావచ్చు, లేదా ఏ గారె అయినా అంతే, అలాగే మనము చేస్తాం అన్నమాట. సో వీటిని వేసి బాగా లో ఫ్లేము హై ఫ్లేము అలా చేసుకుంటూ మెల్లగా వీటిని వేయించేయాలన్నమాట. ఒక 4 పట్టినట్టు అనిపించాయి నాకైతే. సో వేస్తాను. సో వేసిన తర్వాత ఇంకా వీటిని ఏంటంటే మనము అడిగంటకుండా చూడండి జాగ్రత్తగా నేను మారుస్తున్నాను. సో అలాగా చేసి వీటిని వేయించాలి. మనము వేయించుకొని జాగ్రత్తగా ఏంటంటే మెత్తగా మరీ హైలో పెట్టేస్తే నల్లగా అయిపోతాయి. హైలో పెట్టకూడదు. అలాగే మధ్యలో లో ఫ్లేము హై ఫ్లేమ్ అలా మారుస్తూ ఉండాలండి. లో అంటే ఉడకాలి కదా మరి, ఎందుకంటే మళ్ళీ మనం పాకంలో వేస్తాం వీటిని అనమాట. సో వెనకాతలు అందుకే పాకం రెడీగా ఉంచాను అనమాట. వేడివే మనము
అందులో వేసేస్తాం అనమాట. అలా వేస్తేనే ఆ వేడికి పాకము పీల్చుకుంటుంది అనమాట. సో ఇది ఎలాగా మనము వేయించిన తర్వాత కొంచెం ఒక సిమ్లో కూడా పెడతాం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనము అలాగా హై ఫ్లేమ్లో ఏదో తొందరగా అయిపోవాలి కదా అని అంటే అవ్వదు. ఇంక ఈ పక్కన ఏంటంటే మనం కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం అందులో ఏంటంటే జీడిపప్పును కిస్మిస్ వేసుకోవచ్చు. వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా మీ ఇష్టం. నేనైతే కిస్మిస్ జీడిపప్పు వేసాను. సో వాటిని మనం ఏం చేస్తామంటే జస్ట్ వేయించేసి ఇందులో వేసుకోవడానికి టేస్ట్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి సో అది వేసుకొని కొంచెం జాగ్రత్తగా వేయించాలి. లేదంటే చూసారా ఒక్కసారి మంట ఎక్కువైనట్లుగా పొగలాగా వచ్చింది. అందుకే నేను కొంచెం ఆపాను అనమాట. సో నెయ్యి వేసి జాగ్రత్తగా మళ్ళీ వెలిగించి వేయించుకోవాలన్నమాట. సో అవి వేయించుకొని సైడ్కి పెట్టుకుంటాము. పెట్టుకొని ఇదిగో వేపి చూసారా వేగిపోయి చక్కగాను. ఈ వేగిపోయిన వాటిని మనం ఏంటంటే వీటిలోని డైరెక్ట్గా వేసేస్తామండి. నూనె అయితే ఉండదు, నూనె ఓడబెట్టేసుకుంటాం కదా. సో ఓడబెట్టేసుకొని ఆ నూనెని జాగ్రత్తగా సైడ్కి ఓడబెట్టుకొని అందులో వేసేస్తాం అన్నమాట. సో వేసిన తర్వాత వీటిని బాగా కలిపేసి ఏదైతే ఆ సిరప్ ఉంటుంది కదా బెల్లం, ఆ సిరప్ అంతా కూడా దీనికి బాగా పట్టేటట్లుగా మనము పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత వాటి మీద డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనము జీడిపప్పు ఇవన్నీ నెయ్యితో వేయించుకున్నవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఒక 10 నిమిషాలలో మెత్తగా అయిపోతాయి. నాకైతే మెత్తగా అయిపోయి ఇన్ కేస్ ఒకవేళ మెత్తగా కానీ అవ్వలేదు, అందులోకి రసం వెళ్ళలేదు అని మీకు కానీ ఏమాత్రం అనిపించినా మీరు ఏం చేయాలంటే ఒక్క 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పొయ్యి మీద మళ్ళీ పెట్టండి. వీటితోటి కొంచెం ఆ వేడికి మెత్తగా అయిపోతుంది అనమాట. ఒక్కొక్కప్పుడు అవ్వకపోతే పొయ్యి మీద పెట్టండి.